ఈ వీడియో చూడండి. మీకు చెప్పేదంటే మీకు కూడా రోజు పౌరుషం ఉప్పు కారం మీకు సీమునెత్తులు ఉంటాయి. మీరు బీసీసీకి సర్టిఫికేట్ చేంజ్ చేసుకొని అట్లనే మీ పేర్లు కూడా క్రిస్టియన్స్ నేమ్స్ని చేంజ్ చేసుకోవాలి. ఓకే, అది సాధనైతే జైలు. ఇప్పుడు నేను అకౌంట్లో నేను నేమ్ చేంజ్ చేస్తున్నాను. బీసీసీలోకి కన్వర్ట్ కావాలంట. క్రిస్టియానిటీ అనేది మనం క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత అది కులంలోకి ఎంచబడదు, మతంలోకి ఎంచబడదు. కానీ కులాలు దేనిలో ఉన్నాయంటే నువ్వు నమ్మే దాంట్లో కులాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే క్రీస్తుని నమ్మినప్పుడు క్రిస్టియానిటీలోకి వెళ్ళినప్పుడు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్తున్నారు. మరి మిగతా పెద్ద కులాలు కూడా క్రిస్టియానిటీ నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు బీసీసీ ఇవ్వడం లేదు? అంటే వాళ్ళ రిజర్వేషన్లు మళ్ళీ ఇప్పుడు పెద్ద కులం నుంచి బీసీసీ లేక వస్తే వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించబడతాయి. ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బీసీసీ ఇస్తే వాళ్ళకున్న రిజర్వేషన్లు పోతాయి. అంటే ఇప్పుడు ఉన్నది ఏంటి? ఉన్న రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తీసేయాలని. అంటే పెద్ద కులాల వారికి ఒకటి, ఇలా వెనుకబడిన కులాలకు మాత్రం ఇదొకటి. ముందు నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు దాని మీద పోరాడు. కులాలు దేనిలో ఉన్నాయి? మనం మతం మారినప్పుడు కులానికి సంబంధం లేదు, కులం మారదు.